ప్రతిరోజు మనం దేవుని గదిలో కొంత సమయాన్ని కేటాయిస్తాం కదా. భక్తితో పూజలు చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే పూజ చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించి తీరాలి. పూజకు కూర్చునే విధానం, దిక్కు, విగ్రహాల అమరిక అన్నీ కూడా పూజా ఫలితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని తూర్పు వైపుకు ఉంచి పూజ చేయాలి. అంటే గదిలో విగ్రహాలు, దేవుని పటాలు పడమర దిక్కున ఉండాలి. తూర్పు ముఖం చేసి పూజ చేయటం వలన ఆ పూజలు ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు. ఒకవేళ తూర్పు ముఖంగా పూజ చేయటం కుదరని పక్షంలో ఉత్తరం వైపుకు తిరిగి పూజలు నిర్వహించాలని పండితులు కూడా చెబుతున్నారు. ఉత్తర ముఖంగా చేసే పూజలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయని పండితుల ఉవాచ. ఈ దిక్కులు పూజకు అత్యంత శ్రేష్టమైనవి. అయితే ఒకవేళ ఈ రెండు దిక్కులు కుదరకపోతే పడమర ముఖంగా పూజలు చేసుకోవచ్చు. అయితే ఈ దిక్కున పూజలు చేయటం వలన ప్రయోజనాలు స్వల్పంగానే ఉంటాయని పండితులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణముఖంగా పూజలు చేయరాదు. దక్షిణం యమస్థానం. ఆ దిక్కున పూజలు చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.